ఒకవైపు ఇరాన్తో చర్చలు జరుగుతూ ఉన్నాయి. యురేనియం అప్పగింతకు ఇరాన్ అంగీకారం తెలిపింది అని చెప్పి ట్రంప్ చెబుతూ ఉన్నారు. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులు చేస్తోంది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మందు పాత్రలు అమర్చే పడవల్ని ధ్వంసం చేస్తోంది. కేవలం ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని అమెరికా అంటుంటే, ఈ అమెరికా దాడుల్ని తీవ్రంగా ఖండిస్తోంది ఇరాన్. ఏంటి సార్, మళ్ళీ యుద్ధం మొదలైందా? అంటే యుద్ధం ఆగింది ఎప్పుడు? మీరు నన్ను అడిగారు అంతకుముందు యుద్ధం ఆగుతుందని నేను ఏమన్నాను ఆ రోజు. ఆగే సూచనలే తప్ప ట్రంప్ అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నాయి. అందువల్ల ట్రంప్ను ఖచ్చితంగా ఇలా చేస్తానని అంచనా వేయడం కష్టం. మీకు ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇన్ ద వార్. అంటే అనేక ఇంపాండరేబుల్స్ అంటారు ఇంగ్లీష్లో, అనేక రకమైన క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫారిన్ పాలసీ, ఒక జియో పొలిటికల్ స్ట్రాటజీస్, ఒక ప్రభుత్వ విధానాలకు ఒక ప్రిడిక్టబిలిటీ అనేది ఉంటుంది. కానీ ట్రంప్ విషయంలో ఏ ప్రిడిక్టబిలిటీ ఉండదు. మీకు టారిఫ్స్ విషయం చూసాం కదా, ఓ రోజు 150 అంటాడు, ఓ రోజు 200 అంటాడు, ఓ రోజు 300 అంటాడు, ఓ రోజు 500 అంటాడు, మళ్ళీ 20 అంటాడు. ఇష్టం వచ్చినట్టు మారుస్తూనే ఉంటాడు పొజిషన్స్. సో ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ దట్. రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో ఓ రోజు ఉక్రెయిన్ తిడతాడు, ఒక రోజు జెలెన్స్కీని అవమానిస్తాడు, ఇంకో రోజు మాస్కో దాకా కొట్టగలవానికి ఆయుధాలు ఇస్తా అంటాడు. అసలు హీ హ్యాస్ ఒక వేవరింగ్ పర్సనాలిటీ. ఎందుకంటే ఫర్ ట్రంప్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షనల్. నాకెంత నీకెంత, పుచ్చుకో పుచ్చుకో ధోరణి. ఈ ట్రాన్సాక్షనల్ క్యారెక్టర్స్ ఏంటంటే నెగోషియేషన్. మీరు ఒక ఎవరితోనన్నా ల్యాండ్ అమ్ముకునే అన్నారు, వాళ్ళు 70 అంటారు, మీరు 60, 50, 90 అంటారు, వాళ్ళు 72 అంటారు, మీరు 88 అంటారు, వీళ్ళు 75 అంటారు, మీరు 85 అంటారు, వాళ్ళు వేసిపోతారు, బీర్లు వేసిపోతారు, లాస్ట్కి ఏదో ఒకటి అవుతుంది. అందువల్ల ఇది కూడా అంతే, ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అంటారు దీన్ని. ఒక స్ట్రాటజిక్ డిప్లొమసీ అనేది కాకుండా ట్రంప్ ఈజ్ ఓన్లీ నోన్ ఫర్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. అందువల్ల ఇది మొదటి ఫ్యాక్టర్ ఇలా ఉండటానికి. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, అమెరికా క్రెడిబిలిటీ కోల్పోతుంది. ఇప్పుడు ఇరాన్ ఎట్లా నమ్మాలి? 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలోకి వచ్చాయి. IAEA సర్టిఫికెట్ ఇచ్చింది, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం లేకుండా అయింది అని. తులసి గబార్డ్ డైరెక్ట్ ఇంటెలిజెన్స్, అలాగే అంతకుముందున్న కౌంటర్ టెర్రరిజం హెడ్, వీళ్ళంతా చెప్పారు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారు ఉంటే ప్రమాదం అనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఒక మతరాజ్యం చేతుల్లో అణ్వాయుధాలు ఉంటే తప్పనిసరిగా ప్రమాదమే, అందులో డౌట్ లేదు. కానీ ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఏం చేయాలన్నదే క్వశ్చన్. ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రమాదం నివారించబడదు, ఇంకా పెరుగుతుంది. కానీ ట్రంప్ వైఖరి వల్ల ఏమైంది, ఇలా అటు ఇటు ఊగిసలాట వల్ల ఒక చర్చల్లో కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. సో జూన్ 2025 అనుభవం ఉంది. చర్చలు మొదలై చర్చలు జరుగుతున్న సమయంలోనే కొన్ని రౌండ్ల చర్చలు జరిగిన తర్వాత అటాక్ చేశారు. లేటెస్ట్గా February 28 కూడా కాదు, ఒక్కరోజు ముందు ఒమన్ ఫారెన్ మినిస్టర్ చెప్పాడు చర్చలు ఫలప్రదంగా ఉన్నాయి, దాదాపు అమెరికా డిమాండ్లన్నిటికీ ఇరాన్ ఒప్పుకుంది, ఏ క్షణమైనా డీల్ కుదురుతుంది అన్నాడు. అన్నాక మళ్ళీ దాడులు జరుగుతారు. ఇప్పుడు చూడండి, మొన్న మళ్ళీ ఏమన్నాడు, అయిపోయింది ఇక డీల్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనల్, అంత అయిపోయింది, నాకు వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ అప్పచెప్తామని చెప్పేసి అన్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇరాన్ దీన్ని ధృవీకరించలేదు, ఖండించింది అని. సో ట్రంప్ ఇలా నమ్మించి దాడులు చేయడము అమెరికాకు నైజమైనప్పుడు ఇరాన్ ఎలా నమ్ముతుంది? అది రెండవ ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే, ఈ వార్లో చివరికి ఇప్పటి వరకు ఎవరిది ఏం చేశారు? ట్రంప్ లక్ష్యాలు సాధించాడా అని చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంతకుముందు ఓపెన్ ఉన్నదాన్ని క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన దాన్ని ఓపెన్ చేస్తానంటున్నాడు, ఇంతవరకు ఓపెన్ కాలేదు. స్టిల్ ఇరాన్ హెస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో మీకు ఇన్ని రోజులైనా 3 నెలలైనా ఇరాన్ ఏమీ చేయలేకపోయాడు. రెండవది, ఇరాన్లో ఉన్న ప్రభుత్వం రెజీమ్ చేంజ్, అక్కడున్న మతరాజ్యం, సో ముల్లాల పాలన పోలేదు. మీకు ఖమేనీని చంపేయచ్చు, చాలామంది చంపేయచ్చు, స్టిల్ ముల్లాల పాలన ఉంది కదా, అది సాధ్యం కాలేదు. మూడవది ఏంటి అంటే న్యూక్లియర్ కెపబిలిటీ, అది ఇంతవరకు ఏమీ కాలేదు, డిగ్రేడ్ అయింది తప్ప డిక్లైన్ కాలేదు. ఇది నేను చెప్పడం కాదు, డైరెక్టర్ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ నేరుగా అమెరికన్ పార్లమెంట్లో చెప్పింది. సో ఇది మూడవది. అంటే మీకు న్యూక్లియర్ అంశం పైన
ఇప్పటి వరకు కూడా లాస్ట్ 2025 దాడుల్లో కూడా 4 నతాన్స్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసినా కూడా ఏమీ కాలేదు, ఇప్పుడు కూడా ఏమీ కాలేదు. సో ట్రంప్ న్యూక్లియర్ క్వశ్చన్ పైన ఇరాన్ని ఏమీ చేయలేకపోయాడు. 4వది మిసైల్ కెపబిలిటీ. ఇరాన్ మిసైల్ కెపబిలిటీని గణనీయంగా తగ్గిస్తానన్నాడు, తగ్గలేదు. మరి 5వది ఇరాన్ ఐసోలేట్ కాకపోతే. ఇవి 4 అంశాలు ట్రంప్ వైపు నుంచి. సో ఈ 4 ఘోరమైన వైఫల్యాలు అమెరికాను స్టేర్ చేస్తుంటే ఏదో ఒక బిగ్ విక్టరీ అనేది చెప్పుకోకుండా ట్రంప్ బయటపడలేడు. అంటే దాన్నే హానరబుల్ ఎగ్జిట్ అంటాడు. పోనీ ఇలాగే కంటిన్యూ చేద్దామా దాడులు అంటే అసలు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి. అంటే అటు వెళ్ళలేక ఇటు బ్యాక్ రాలేక ఫ్రంట్ పోలేక ఇరకాటంలో పడడం వల్ల ఈ అన్ప్రిడిక్టబిలిటీ ఏర్పడుతుంది. ఇక 4వ డైమెన్షన్ ఏంటంటే ట్రంప్కి ఎదురవుతున్న సవాళ్ళు. ఇందులో ఏంటి ఆ సవాళ్ళు? యుద్ధము డ్రాగ్ అవుతున్న కొద్దీ అమెరికాలో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, మీ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్పాపులర్ అవుతుంది వారు. అలాగే మీకు పెద్ద ఎత్తున అమెరికాలో యుద్ధ వ్యతిరేక భావోద్వేగాలు పెరుగుతున్నాయి. నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్లో ట్రంప్కి ఎదురు దెబ్బ తగులుతుందన్న ఆందోళన కలుగుతుంది. పోనీ అమెరికా ప్రపంచాన్ని ఏమైనా ఒప్పించి ఇరాన్ పైన అటాక్ చేయగలిగిందా అంటే లేదు. గల్ఫ్ అలైస్ బాగా దెబ్బతిన్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రష్యా చైనా గట్టిగా ఇరాన్కు మద్దతు ఇస్తుంది డిప్లొమాటిక్ అయినా. సో ఏ రకంగా చూసినా ట్రంప్కు వెసులుబాటు కనబడుతుంది. ఇందులో బయటపడడానికి వెసులుబాటు కావాలి కదా, సంథింగ్ హీ హాస్ టు క్లెయిమ్ అండ్ కమ్ అవుట్. అంటే ఇది నా విజయము అని చెప్పుకొని బయట కావాలి. పోనీ మిలిటరీలా డిస్ట్రాయ్ చేద్దామా అంటే అది ఇంకా డేంజరస్. ఎందుకంటే ట్రంప్ ఎలక్షన్స్లో చెప్పింది ఏంటి, వీళ్ళు ఎండ్ వార్స్ అని చెప్పాడు. ఈ ఫారిన్ వార్స్ నేను ఆపేస్తాను, అమెరికా ఏం చేయాలి అంటే ఎటు చూసినా అర్థం కాని అంశం. దానివల్ల ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఏదో ఒకటి చెప్పుకొని బయటపడాలి. ఇప్పుడు తాజాగా ఇంకో ప్రతిపాదించాడు, మీకు గల్ఫ్ నేషన్స్ను అబ్రహాం అకార్డులో చేస్తే గల్ఫ్ అండ్ ముస్లిం కంట్రీస్ ఇరాన్ డీల్ అంటారు. అంటే సౌదీ అరేబియా, ఖతార్, తుర్కీ, పాకిస్తాన్లను అబ్రహాం అకార్డులో చేరడం అంటే ఇజ్రాయెల్తో సత్సంబంధాలు పెట్టుకోవడం. సో అదన్నా చేయమంటున్నాడు. అది చేయాలి అంటే ప్రాబ్లం ఏంటి, పాకిస్తాన్ ఆల్రెడీ రిజెక్ట్ చేసింది. పాకిస్తాన్ వాళ్ళ న్యూస్లో వచ్చింది, పాకిస్తాన్ రిజెక్టెడ్. కానీ ఇజ్రాయెల్తో చేరితే పాకిస్తాన్లో ప్రజలు తరిమి కొడతారు. సో అందువల్ల ఏదో ఒకటి. సో నేను స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయించిన అంటే ఇరాన్ చెప్తోంది మీరు మొత్తం నావల్ బ్లాకెట్ తీసేసి శాంక్షన్స్ ఎత్తేస్తేనే అప్పుడు నేను స్టేట్ ఆఫ్ హర్మూజ్. మరి అవన్నీ చేయాలి అంటే నేను ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అని సమస్య. స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన టోల్ ట్యాక్స్ విధిస్తా అని ఇరాన్ అంటోంది. సో ఎటు వైపు చూసినా ట్రంప్కు పరిష్కారాలు కనబడతలేదు. మిలిటరీ అటాక్ చేద్దామా, అది చాలా కొత్త కాంప్లికేషన్ దారితీస్తుంది. డీల్ కుదుర్చుకుందామా, ఇరాన్ ఏమాత్రం వెసులుబాటు ఇస్తలేదు. ఏదైనా ఒక బిగ్ క్లెయిమ్ చేసుకుందామంటే కనిపిస్తలేదు. పోనీ దీన్ని ఇలాగే ఫ్రోజన్ వార్గా పెట్టి లాంగ్ రన్ వార్గా పెడదామంటే దేశంలో వ్యతిరేకత వస్తుంది. సో ఈ ఛాలెంజెస్ వల్ల ఏమీ చేయక బహుశా నిన్న దాడులో ఒక ఉదాహరణ మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ట్రంప్ ఏదో ఒక బిగ్ అటాక్ చేసి నేను గెలిచానని చెప్పలేకపోతున్నాను. సో ఒక బిగ్ అటాక్ చేసి, అందుకే చూడండి మీరు స్టేట్ ఆఫ్ హర్మూజ్లో సమీపంలో దానిపైన అటాక్ చేశారు. సో ఈజ్ కంప్లీట్లీ చావటిక్ అండ్ కన్ఫ్యూజ్. ఏం చేయాలి ఇవాళ అంటే చాలా వాటిల్లో ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఎంటర్ అవుతారు. ఎప్పుడు కూడా ఒక వ్యాపారంలో కానీ ఒక ఇన్వెస్ట్మెంట్లో కానీ యూ షుడ్ హ్యావ్ అన్ ఎగ్జిట్ స్ట్రాటజీ. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతావు, సో ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అంటే మినిమం లాసెస్ ఎగ్జిట్ కావాలా, బాగా లాభాలు ఉన్నప్పుడు ఎగ్జిట్ చేయాలా. సో నీకు ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండాలి. వ్యాపారం పెడతావు, సో ఈ వ్యాపారం ఎన్ని రోజులు చూడాలి, సక్సెస్ ఇదా లేదా, అది ఎన్ని రోజులైనా కానీ నేను అట్లనే ఉంటా, 10 ఏళ్ళైనా నేను నష్టాలు అనుభవించుకుంటూ ఉంటా అంటే దివాళీ తీస్తావు. ఇప్పుడు 1 కోటి రూపాయలు నష్టమైంది, ఎస్ నేను ఇంకో 6 నెలలు చూస్తా 2 కోట్లు అవుతుంది, ఇంకా 7 4 కోట్లు అవుతుంది, దానికన్నా ఎస్ ఆయన నష్టమైంది, ఐ విల్ స్టాప్ హియర్ అని ఎగ్జిట్ స్ట్రాటజీ అంటారు. సో ఈ ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ట్రంప్ బార్లో ఎంటర్ అయ్యాడు. సో ఈజ్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఎ స్లైటెస్ట్ పాసిబిలిటీ ఆఫ్ క్లెయిమింగ్ విక్టరీ అండ్ కమింగ్ బ్యాక్. అంటే ఏదో ఒక చిన్న ఉదాహరణ చూపెట్టి నేను విజయం సాధించానని చెప్పుకొని బయటపడాలి. సో అలా ఎలా బయటపడాలో అర్థం కనపడుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ వారు ఆపలేకపోయాడు,
మీరు ఈ ఇరాన్ వార్ ఇలాగే ఉంది. వెనుజులాలో కూడా ప్రభుత్వాన్ని మార్చలేదు, సేమ్ ప్రభుత్వమే కొనసాగుతుంది, ఒక మొదలో లేడు. క్యూబాను ఏమీ చేయలేకపోతున్నాడు, బెదిరిస్తున్నాడు తప్ప. కెనడా తిరగబడింది. సో యూరప్ అమెరికా అండలేని యూరప్ వైపుగా వెళ్తోంది. సో ఫారిన్ పాలసీ కంప్లీట్ డిజాస్టర్. సో డొమెస్టిక్ పాలిటిక్స్లో వ్యతిరేకత, స్ట్రాటజిక్ పాలసీలో గందరగోళం. ట్రంప్ వెక్కిరిస్తుంది ఇవాళ.